నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఎన్డీఏ పాలనలో ఏనాడు ముస్లింలకు అన్యాయం జరగలేదు, ఇకపై కూడా అన్యాయం జరగదని సిఏఏ ఎన్ఆర్సీ చట్టానికి మద్దతు ఎవరిచ్చారు? ఇక్కడి నక్కల జిత్తు ఏటూ సంతకం చేశారా? లేదా ఎంపీగా గెలిస్తే ఎవరికి ఓటు వేస్తారు? బీజేపీకే ఓటు వేస్తారు. మీ కేసుల కోసం ముస్లింలను మోసం చేస్తారా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరులో ఆదివారం ముస్లింలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దు చేస్తుంది, మసీదులు కూల్చుతుందని వీళ్లు ప్రచారం చేస్తున్నారు. 2014 నుంచి రిజర్వేషన్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఇక్కడి వైసీపీ ఎంపీ గెలిస్తే కేంద్రంలో ఏ పార్టీకి మద్దతిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. 5 ఏళ్లు తమ ప్రభుత్వం ఆదాయాన్ని సృష్టిస్తే జగన్ వచ్చి బటన్ నొక్కాడు. ఈ బటన్ నొక్కడానికి ఈయనే కావాలా అని బాబు ప్రశ్నించారు. వైసీపీలో న్యాయం జరిగిందా? టీడీపీలో న్యాయం జరిగిందా లేదా? ప్రజల కోసం పాలించాలి, దోపిడీ కోసం మోసం చేస్తే పాలన కొనసాగదు. ఎన్డీఏ ఉన్నా అన్యాయం జరగలేదు. ముస్లింలకు ఫినాన్స్ ఉర్దూ వర్సిటీ పెట్టింది, హాజ్ హౌస్ కట్టించాం. కడప, విజయవాడలో హాజ్ హౌస్లు కట్టించాం. 8 కోట్లతో షాదీ హౌస్ కట్టించాం. 20,000 ముస్లింలకు ఆధునిక మందిరాన్ని కట్టించాం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉర్దూను 2వ భాష చేశాం. విదేశీ విద్య తీసుకువచ్చాం. పేదలు ఎక్కువ మంది ఉన్నారని ప్రత్యేక శ్రద్ధ చూపించాం. ఖర్చులు పెరిగాయా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. కరెంటు ఛార్జీలు పెరిగాయని, మద్యం పేదల రక్తం పీల్చే కల్తీ మద్యం తీసుకువచ్చారని ఆరోపించారు. పెన్నా నదిలో ఇసుక దొరుకుతుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏంటి అరాచకం? సైకో మాత్రమే బాగుండాలన్నదే జగన్ సిద్ధాంతమని చంద్రబాబు విమర్శించారు. ముస్లింలను అన్ని విధాలా ఆదుకుంటామని 527 మందిని విదేశాలకు పంపించామని తెలిపారు. 10,000 3 లక్షల రుణం, 1,00,000 సబ్సిడీ, ఇమాములకు గౌరవ వేతనం ఇవ్వలేదన్నారు. రొట్టెల పండుగ రాష్ట్ర స్థాయి పండుగ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో దాడులు పెరిగాయని, 50 మంది ముస్లింలపై దాడులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల అబ్దుల్ సలాం ను దారుణంగా చంపారని, దొంగ అనే నిందతో 4 పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఈ కూటమి నిలుస్తుందన్నారు.